5 సంవత్సరాలు జరిపిన పాలనకు డెవలప్మెంట్ లో నుంచి తీసి మహిళా సోదరులకు డబ్బులు ఇస్తున్నాడు. ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల చొప్పున మహిళలు మీ వెంబడి 400 కాదు, పొద్దుటూరు పట్టణంలోని 25,000 మంది మహిళలు వాళ్లకు డ్వాక్రా డబ్బులు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటి వసతులను బట్టి తన కొడుకు ఆరోగ్యము, తన ఇంటి ఆర్థిక పరిస్థితి, తన భర్త సంపాదనను బట్టి వాళ్లకు రాని డబ్బులను గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రమకు ఓడిసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మహిళల పైన, మన రాష్ట్రం పైన, రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో డబ్బు లేని రాష్ట్రాన్ని తీసుకొని ఆయన భుజస్కంధాల పైన భారం వేసుకొని అనేక రకాలైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేద ప్రజలకు ఆశ్రయిస్తూ, మరీ ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల జిల్లాలకు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తూ రైతన్నలకు రుణమాఫీ చేసి 24 గంటలు కరెంటు కోత లేకుండా ఇచ్చి, మన రాష్ట్రంలో రాజధాని లేకపోతే అమరావతి పేరు పెట్టి మహానగరాన్ని అక్కడ నిర్మించడానికి కృషి చేస్తూ మన రాష్ట్రం ఆర్థిక లోటును అధిగమించి లాభాలకు రావాలా, మనం డబ్బు సంపాదించాలని చెప్పి అనేక దేశాలు విదేశాలకు తిరిగి అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రాన్ని మంచి పరిపాలనతో నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కలిసి ఆయనకు వందనాలు అభివందనాలు చెప్పాలని చెప్పి మీరందరూ ఆయన నాయకత్వం మీద మరీ ఇంత బలవంతం కావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మొట్టమొదటిగా తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినా 70 ఏళ్ల వయసు 20 గంటలు పనిచేస్తున్నారు. 94లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను శక్తివంతులు చేయాలి, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయాలి, డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు ఒక కొత్త శక్తిని ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన మొక్కే ఈరోజు ఇంత పెద్ద చెట్టు అయింది. ఆ రోజు డ్వాక్రా గ్రూపులో చేరాలంటే భయం, ఆడవాళ్ళను బయటికి పంపించాలంటే భయం. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చి ఈరోజు మొగోళ్లకు ఇంటికి ఆసనగా ఒక మహిళా శక్తిగా పెరిగిపోయిన మీ మహిళలకు మరొకసారి నేను నమస్కారం తెలియజేసుకుంటాను. మన పొద్దుల్లో 22,459 గ్రూపులు ఉంటాయి. మన ఒక వార్డులోనే 65 గ్రూపులు ఉన్నాయి. 65 గ్రూపుల్లో 586 మంది ఉన్నారమ్మా. 586 మంది మన వార్డులో ఉన్నారు గ్రూప్ లెవెల్గా. వాళ్లకు 55,60,60,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. 55,60,60,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. ప్రతి ఒక్క సభ్యురానికి 10,000 రూపాయలు ప్రకారంగా 57,60,60,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. అందరికీ చెక్కులు ఇస్తాము. ప్రతి గ్రూపుకు 1,00,000 రూపాయలు చెక్ ఇస్తాము. మీరు ప్రతి గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ లీడర్లతో మాట్లాడుకొని రేపు బ్యాంక్ వేసుకోవచ్చు. ఫస్ట్ చెక్కు 25,00,000, రెండో చెక్కు 35,000, నాలుగో చెక్కు 40,000, మొత్తం 1,00,000 రూపాయలు. 3 నెలలు ఒక్కొక్క సభ్యురానికి 10,000 రూపాయలు డబ్బులు వస్తాయి. రెండేమో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేని రాష్ట్రంలో, డబ్బు లేని రాష్ట్రంలో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు, డ్వాక్రా గ్రూపులు రుణమాఫీ చేసినారు, రైతులు రుణమాఫీ చేసినారు, చంద్రబాబు బీమా పెట్టి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, సాధారణ మండలంలో అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా వాటిలో కూడా 5-6 మంది చనిపోతే అందరికీ 5 లక్షలు 2 లక్షల డబ్బులు వచ్చినాయి. ఇటువంటి పథకం వల్ల ఎంతో మంది అనాథలు బాగుపడడానికి అవకాశం ఉంది. ఆయన 1000 రూపాయలు పింఛన్ ఇస్తే అమ్మ 1000 రూపాయలు ఇచ్చినారని తింటారు. ఈ రోజు ఎవరు అడగకుండానే 2,000 రూపాయలు చేసినాడు. వికలాంగులకు అయితే 3,000 రూపాయలు చేసినాడు. వికలాంగులకు 2,000, వృద్ధులకు 2,000, ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు పెట్టి
అందరూ ప్రజలు సంక్షేమంగా క్షేమంగా ఉండాలా, వాళ్ళ బాగులే నా ధ్యేయము, వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటానని మన గురించే రోజు 20 గంటలు ఆలోచించే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన అన్నానుకోండి, మన